ఏ తప్పు లేకున్నా మనల్ని ఏమన్నా అంటే ఊకుంటామా? వెనకకు మరి 4 జోపిడ్చి పెడతాం అంతే కదా. మరి ఉత్తగనే బట్ట కాల్చి మీదేస్తామంటే ఎట్లా? నలుగుట్ల నాదాన్ చేయబోతే ఆ మాత్రం మర్చుకోకుంటే ఎట్లా? రాజకీయంలో సుతా గంతే. ఉన్నే లేని ఎచ్చి పచ్చి మీదేయబోతే ఇలేకర్ల మీటింగ్ పెట్టి ఆర్పారేసుకుంటారు. లేకుంటే అదే నిజమని నమ్మే డేంజర్ ఉంటుంది కదా. మరి గీసారేంది అంటే చర్చలకు సవాల్ చేసే రామన్న రమేష్ అన్న సవాల్ మీద సైలెంట్ అయ్యండు. పోనీ అన్నదేమన్నా చిన్న ముచ్చట్నా అంటే బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేసే కార్యము. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ మా చెల్లెని జైల్లోకే లిడిపిస్తే మా మీద కేసులు మాఫీ చేస్తే బీజేపీ పార్టీలో విలీనం చేస్తానికి రెడీ అని రమేష్ అన్న ఇంటికి పోయిండట రామన్న. పార్టీ అధ్యక్షుల వారి పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద రాయబారం నడవదు కదా. ఆంధ్ర బీజేపీ ఎంపీ గంత పెద్ద మాటని 3 రోజులైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిది సపోర్ట్ లేదు. చెల్లి నేను గాయనింటికి ఎందుకు పోతా, మాకేమక్కరా, ఉత్త పుణ్యానికి బదనాం చేస్తుండని ఖండించాలి. అవసరమైతే చర్చకు తయారని ముంగటికి రావాలి. సాలదనుకుంటే బట్టగాల్చి మీదేస్తుండని కేసు పెట్టాలి. మరి ఎందుకో ఏమో గప్చుప్ అయ్యండు. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మంట, నువ్వు వస్తావా? అయితే రమేష్ సార్ కాడ వీడియోలు ఉన్నాయట. దినం రామన్న కలిసినాయి. మొన్న కవితక్క కూడా మా పార్టీని కలిపేసే కుట్ర జరిగిందా అని. కానీ కేటీఆర్ సార్ అప్పుడు ఖండించలేదు, ఇప్పుడు ఖండిస్తలేడు. ఆడ కూర్చొని ఆ రికార్డు కూడా రేపు మాపు బయట పెడతా అంటాడు కదా, వీడియో రికార్డు, సీసీ ఫుటేజెస్. దాని గురించి మాత్రం మాట్లాడతలేడు. ఆ సబ్జెక్టే తీస్తలేడు. ఇక్కడ ఇది మాట్లాడిండు కదా, ఆ సబ్జెక్ట్ తీయడు. కర్మ పార్టీల లీడర్లు తలా ఓ మాట అంటుండే వరకు ఎంపీ రమేష్ బీజేపీ అనే మాట లేకుండా గిట్లా అన్నాడు. ఎవడెవడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. అయితే ఈ నడుమ రాత్రిపూట ఆంధ్ర మంత్రి లోకేష్ అన్న కూడా కలిసిండనే ముచ్చట వస్తే లేలే కలవలేదు, గల్ల కలిస్తే తప్పేంది అన్నాడు. గదే మాట రమేష్ అన్న గురించి ఎందుకంటలేడు. హట్రోకు సాక్ష్యాలు గిన గట్టిగున్నాయో ఏమో మరి.